మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలండి. ఒక ప్రొఫెసర్ అంట చిన్న ఎక్స్పెరిమెంట్ ని నిర్వహించారు. ఎక్స్పెరిమెంట్ ఏంటి? ఒక పెద్ద గ్లాస్ ట్యాంక్ ని తీసుకొని దాంట్లో ఫుల్ గా వాటర్ ని పోసారు. గ్లాస్ ట్యాంక్ అంటే ఎక్వేరియం ఉంటుంది కదా గ్లాస్ తో, సేమ్ అలాంటిదే పెద్ద గ్లాస్ ట్యాంక్ అన్నమాట. కంప్లీట్ గా వాటర్ పోసారు. సో దాంట్లో ఒక షార్క్ ని వదిలారు. సో షార్క్ మంచి ఆకలితో ఉంది. సో ప్రొఫెసర్ ఏం చేశారంటే చిన్న చిన్న చేపల్ని ఆ ట్యాంక్ లో వేశారు. వెంటనే షార్క్ ఆకలితో ఉంది కదా ఫాస్ట్ గా దాడి చేసి తినేసింది. సో ఎంత మంచోడో ప్రొఫెసర్, చేపల్ని ఇచ్చాడు అనుకుంది. సో నెక్స్ట్ డే మళ్ళీ చేపల్ని వేసాడు ప్రొఫెసర్, మంచిగా తినేసి అబ్బా ప్రొఫెసర్ టైంకి ఫుడ్ పెడుతున్నాడు అనుకుంది. థర్డ్ డే ప్రొఫెసర్ ఏం చేశాడంటే మిడిల్లో, అనగా ఆ ట్యాంక్ మిడిల్లో ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ ని పెట్టాడు. అది కూడా గ్లాసే, ట్రాన్స్పరెంట్ గ్లాస్ ని పెట్టాడు. ఈ పక్క రెండు చోట్ల వాటర్ ఉన్నాయి. ఈ పక్కేమో షార్క్ ఉంది, ఆ పక్క ఖాళీగా ఉంది. ఆ ఎంటీ ప్లేస్ లో చేపల్ని వదిలాడు. సో మళ్ళీ షార్క్ చూసి అబ్బా టైంకి ఫుడ్ భలే పెడుతున్నాడని చెప్పి అనుకొని వెంటనే తినడానికి అటాక్ చేయడానికి ట్రై చేసింది. కానీ మిడిల్ లో ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంది, గుద్దుకుంది, ముక్కు పగిలింది. అదేంటి నిన్న మొన్న బాగానే తిన్నానే, ఇప్పుడేంటి దెబ్బ తగిలింది, సర్లే మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఫాస్ట్ గా అటాక్ చేయడానికి ట్రై చేసింది. మళ్ళీ గుద్దుకుంది, మళ్ళీ బ్లడ్. అదేంటి అని చెప్పి మళ్ళీ ట్రై చేసింది, మళ్ళీ బ్లడ్, మళ్ళీ ట్రై చేసింది. ఇలా 4-5 టైమ్స్ ట్రై చేసిన తర్వాత అబ్బా ఇంకొద్దులే, ఈ చేపలు వద్దు ఏమొద్దు, ఆకలితో ఉంటా అని చెప్పి సైలెంట్గా ఉందన్నమాట. ఎందుకుంది? మళ్ళీ ట్రై చేస్తే ముక్కు పగులుద్దేమో అని భయం. సో మెంటల్గా ఫిక్స్ అయిపోయింది మైండ్లో, నేను చేపల్ని తినడానికి ట్రై చేస్తే ముక్కు పగులుద్ది అని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత ప్రొఫెసర్ ఏం చేశాడంటే ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్ని తీసేశాడు. సో తీసేయడం వల్ల ఆ చేపలు ఏవైతే ఉన్నాయో దీని చుట్టూ తిరుగుతున్నాయి. అయినా కూడా అది మెంటల్గా ఫిక్స్ అయిపోయింది, అటాక్ చేయట్లే. ఎందుకు అటాక్ చేయట్లేదంటే మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోయింది, నేను కనుక తినడానికి ట్రై చేస్తే ముక్కు పగులుద్ది అని చెప్పి. సో సిచ్యువేషన్ అనుకూలంగా ఉన్నా కూడా అది ప్రయత్నం చేయట్లేదు ఆ షార్కు. రియల్ లైఫ్లో మనలో చాలా మంది ఏం చేస్తామంటే బిజినెస్ చేస్తే నష్టపోతామేమో, బిజినెస్ చేస్తే లాస్ వస్తుందేమో అని చెప్పి మెంటల్గా మైండ్లో ఫిక్స్ అయిపోతాం. ఎందుకండి? వీళ్ళు చెప్తుంటారు, అరే నేను బిజినెస్ని స్టార్ట్ చేసా, 10 లక్షల గోవిందా, 10 లక్షలు పోయినాయి అని చెప్తుంటారు. కొందరు ఏమంటారు, అరే మా మావయ్య రెస్టారెంట్ బిజినెస్ పెట్టాడురా, ఆ రెస్టారెంట్ బిజినెస్లో 30 లక్షల లాస్ వచ్చింది, బిజినెస్ అంటేనే లాసెస్ వద్దురా బాబు అని ఎవరో చెప్పుంటారనమాట. అది మనం మైండ్లో పెట్టుకొని బిజినెస్ చేస్తే లాస్ అంట అని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయిపోతాం. మన మైండ్లో ఒక గ్లాస్ని పెట్టుకుంటాం, ట్రాన్స్పరెంట్ గ్లాస్ని, సింపుల్గా చెప్పాలంటే వాల్ని పెట్టుకుంటాం మనమే. ఆ వాల్ని బ్రేక్ చేసే టైం వచ్చిందండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే బాస్ వాళ్ళ నిర్వహించే బాస్ అకాడమీ లాంచ్ ప్యాడ్ ప్రోగ్రామ్, ఈ లాంచ్ ప్యాడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మీ మైండ్ నుండి ఆ వాల్ని బదలు కొడుతుందన్నమాట. సో ఎవరికైతే బిజినెస్ గురించి ఎటువంటి అవగాహన లేదో వాళ్ళ కోసం మా కంపెనీ, అనగా బాస్ వాళ్ళ కంపెనీ బాస్ అకాడమీ లాంచ్ ప్యాడ్ ప్రోగ్రామ్ని నిర్వహిస్తుంది. ఈ లాంచ్ ప్యాడ్ ప్రోగ్రాంలో ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉంటారో, అనగా కష్టాలన్నీ ఎదుర్కొని ఎవరైతే ఫెయిల్ అయ్యి ఆ తప్పుల నుంచి నేర్చుకొని సక్సెస్ అయ్యారో, కోట్లల్లో సంపాదిస్తున్నారో, అలాంటి వాళ్ళు బిజినెస్ గురించి A to Z నేర్పిస్తారు. ఇదొక ప్రాక్టికల్ వర్క్ షాప్, ఒక్క రోజు ఉంటుందన్నమాట. ఈ ఒక్క రోజులో A to Z బిజినెస్ గురించి మీరైతే నేర్చుకోవచ్చు. CEOs, బిజినెస్ ఓనర్సే మీకు గైడ్ చేస్తారనమాట. ఆల్రెడీ 2 వర్క్ షాప్స్ని మేమైతే నిర్వహించాం హైదరాబాద్లో, 2 పెద్ద సక్సెస్ అయ్యాయి. సో ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఒక బిజినెస్ మైండ్ సెట్తో బయటికి వెళ్ళారనమాట. సో కొందరు ఏంటి, ఏం బిజినెస్ చేయాలో అర్థం కావట్లేదు అనే మైండ్ సెట్తో వచ్చారు వర్క్షాప్కి. కానీ వర్క్షాప్ అంతా అయిపోయిన తర్వాత నేను ఈ బిజినెస్ని స్టార్ట్ చేయబోతున్నాను ధైర్యంగా స్టేజ్ మీద చెప్పి వెళ్ళారనమాట. అంతలా బిజినెస్ గురించి మీరైతే నేర్చుకుంటారు. చెప్పేది వాళ్ళు వీళ్ళు కాదు, ఎవరు పడితే వాళ్ళు చెప్పరు. ఎవరైతే లైఫ్లో సాధించారో, కష్టాలను ఫేస్ చేసి ఎవరైతే కోట్లలో ప్రెజెంట్ సంపాదిస్తున్నారో అలాంటి CEOs, అలాంటి బిజినెస్ ఓనర్సే మీకు A to Z నేర్పిస్తారన్నమాట. అర్థమైందా అండి? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ గా బిజినెస్ ఓనర్స్ CEOsే ఆ డౌట్స్ కి క్లారిఫికేషన్ ఇస్తారు. అండ్ ఆల్రెడీ స్టార్ట్ చేసి మీరు కనుక ఫెయిల్ అయినట్లయితే ఎందుకు ఫెయిల్ అయ్యారో కూడా మీరే ప్రాక్టికల్ గా ఒక్క రోజులో నేర్చుకుంటారనమాట. మీరు ప్రాక్టికల్ గా ఇవన్నీ 1 day వర్క్ షాప్ లో నేర్చుకోవచ్చు. ఈ వర్క్ షాప్ లో మీకైతే ఈ వర్క్ బుక్ ని ఇస్తాం. ఈ వర్క్ బుక్ లో A to Z సమాచారం ఉంటుంది, మీరైతే ప్రాక్టికల్ గా ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ వర్క్ బుక్ లైఫ్ లాంగ్ మీతోనే ఉంటుంది. సో ఫ్యూచర్లో ఏం డౌట్స్ వచ్చినా కూడా ఈ వర్క్ బుక్ని ఓపెన్ చేసి చూస్తే చాలన్నమాట, అంత డీటెయిల్డ్గా ఉంటుంది. కొందరు బిజినెస్ మ్యాన్స్ యొక్క లైఫ్ టైం లెర్నింగ్ ఈ వర్క్ బుక్. అర్థమైందా అండి? సో మీరు కనుక వద్దామనుకున్నట్లయితే ఈ వర్క్ షాప్కి
మేము మళ్ళీ నిర్వహిస్తూ ఉన్నాం. ఎక్కడండి? 14th జూన్ వచ్చేసి బెంగళూరులో, 21st జూన్ వచ్చేసి చెన్నైలో, 28th జూన్ వచ్చేసి మన విజయవాడలో. అర్థమైందండి? ఒకవేళ మీరు కనుక ఈ వర్క్ షాప్స్ కి వద్దామనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చా, పక్కన కామెంట్స్ లో కూడా లింక్ ఇచ్చానండి. సో క్లిక్ చేసి మీరైతే రిజిస్టర్ అవ్వండి. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే, తక్కువ సీట్స్ ని మేమైతే పెడుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రాక్టికల్ గా వాళ్ళకున్న డౌట్స్ కి ఆన్సర్స్ ఇవ్వాలి కదా. సో బిజినెస్ ఓనర్స్ వస్తుంటారు, అందరితో మాట్లాడాలంటే సో తక్కువ మంది ఉంటేనే బాగుంటుందని చెప్పి చాలా తక్కువ మందికి మేమైతే నిర్వహిస్తున్నాం. సో మీరు దేనికి వద్దామనుకున్నా నియర్ బై ఏదైతే ఉంటుందో దానికి మీరు రావచ్చు. సో మోస్ట్లీ వర్క్ షాప్ ఎక్కువ శాతం ఇంగ్లీష్ లో ఉంటుందన్నమాట. దాన్ని కూడా మీరైతే గమనించండి. అర్థమైందా? సో లింక్స్ కింద డిస్క్రిప్షన్ లోనే వద్దామనుకున్నట్లయితే క్లిక్ చేసి రండి. సో నేను మీకు ఇచ్చే హామీ ఏంటంటే ఈ వర్క్ షాప్ కి వచ్చిన తర్వాత మీ లైఫ్ ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే తెలియని విషయాలు చాలా నేర్చుకుంటారు. అంటే ఏ రకమైన రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, సోల్ ప్రొపరేటర్షిప్పా, పార్ట్నర్షిప్పా, ఏంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ రేపు పొద్దున్న మా బిజినెస్ కి లోన్ కావాలంటే ఎలా, ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, అండ్ దాంతో పాటు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, సేల్స్ ఎలా చేసుకోవాలి, మంచి పీపుల్ని ఎలా హైర్ చేసుకోవాలి, ఏ టు జెడ్ నేర్చుకుంటారు. ముఖ్యంగా బాస్ మైండ్ సెట్ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు కూడా మీరైతే నేర్చుకుంటారు అనమాట. అర్థమైందండి? సో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్ ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.